శ్రీమాత్రే నమః. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పగతో రగిలిపోయే రాశులు వీరే. ఈ జాబితాలో ముందు వరకు వృశ్చిక రాశి ప్రజలను పేర్కొనవచ్చు. వీరి కోపం ఎక్కువగా ఉంటుంది. అయితే వారంతట వారే పరిష్కరించుకుంటారు. అయితే వీరు ఆందోళనలో ఉంటే మాత్రం హింసాత్మకంగా ప్రవర్తించే అవకాశం ఉంది. చిత్తశుద్ధిపై నమ్మకం ఉండదు. ఇక ఏ విధంగానైనా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అది తప్పుడు మార్గమైనా వారు అనుకున్న పని పూర్తి చేయడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. తదుపరి రాశి మిథున రాశి. మీరు ఎక్కువగా బయట తిరిగేందుకు ఇష్టపడతారు. ప్రజల్లో ఒకరిగా ఉండేందుకు ఇష్టపడతారు. నిజంగా వీరు ఏదైనా కోరుకుంటే దాన్ని పొందడానికి ఎదుటివారిని మోసం చేయడానికి ఆలోచించరు. అయితే చిన్న చిన్న విషయాల్లోనే తేలికగా ఆందోళన చెందుతారు. ఎవరైనా తమకు అన్యాయం లేదా అపకారం చేసినట్లయితే ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తూ ఉంటారు. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి డబ్బే ప్రపంచం. అంతేకాకుండా ఎవరిని తమ మార్గంలోకి రావడానికి అస్సలు ఇష్టపడరు. వీరితో గొడవ పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరితో పెట్టుకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. కాబట్టి వీరి విషయంలో ఏదైనా గొడవ పడేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. తదుపరి రాశి వృషభ రాశి. స్వభావరీత్యా వృషభ రాశి ప్రజలు మొండి పట్టుదల కలిగి ఉంటారు. కాబట్టి వారు తమ మనసులో ఏదైనా కోరుకుంటే చివరకు దాన్ని నెరవేర్చుకునే వరకు నిద్రపోరు. అంతేకాకుండా చాలా గర్వంగా ఉంటారు. ఎవరు తమను అధిగమించకుండా ఉండాలని భావిస్తారు. అందుకే వెంటనే వారిని కిందకు తొక్కేయాలని అనుకుంటారు. కోరుకున్నది నెరవేరేందుకు ఏం చేసేందుకైనా వెనుకడరు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి ప్రజలు ఉద్వేగభరితులు. అయితే ఈ లక్షణం వీరికి హాని కలిగిస్తుంది. ఎందుకంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చూపిస్తారు. కోపం వచ్చిందంటే రగిలిపోతారు. ఇతరులకు హాని కలిగించే విషయంలో అస్సలు సంశయించరు. ఏదైనా సాధించగలిగే గర్వం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరిని రెచ్చగొడితే మాత్రం అస్సలు వెనక్కి తగ్గరు. కాబట్టి ఈ రాశి ప్రజలతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి రాశి ధనుస్సు రాశి. వీరు సాధారణంగా మంచి మూడ్లో ఉన్నట్లు కనిపిస్తారు. అయితే ఒక్కసారి వీళ్ళని రెచ్చగొడితే మాత్రం తక్షణమే వెళ్ళిపోతారు. ఇతరులపై మాటల దాడి ఎక్కువగా చేస్తారు. వీరితో ఎవ్వరూ వాదించలేరు. నోరు ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా కోపంగా ఉన్నప్పుడు వీరిని రెచ్చగొడితే మాటల దాడులు, శారీరక దాడులు వరకు వెళ్ళవచ్చు. కాబట్టి ధనుస్సు రాశి వారితో పెట్టుకునే ముందు ఆలోచించండి. ఇదే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదూ. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఈ సమాచారాన్ని అందించడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేశాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.